ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో యువకుడిపైన హత్యాయత్నం చేశారు. బాధితుడు దుండగుల నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు దేవాసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నం చేశారు. బాధితుడు దుండగుల నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు దేవాసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువకుడిపైన హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో యువకుడిపైన హత్యాయత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? మెదక్ జిల్లా హత్నూరా తూప్రాన్ మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో యువకునిపై హత్యాయత్నం జరిగింది. మొత్తానికి ఇది అంతకీ కూడా ప్రేమ వ్యవహారమే కారణమంటగా పోలీసులు తెలియజేశారు. హత్నూరా మండలం లక్ష్మీ తాండకి అయినటువంటి దేవాసింగ్, కంది మండలం బ్యాతోల్ సంబంధించినటువంటి సంధ్య గత 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే సంధ్యతో చనువుగా ఉండడం, దేవాసింగ్ చనువుగా ఉండడం తల్లిదండ్రులకు ఇష్టం లేక నిన్న సాయంత్రం ఫోన్ చేయించి రేపు ఉదయం నర్సాపూర్ బస్ స్టాండ్ రావాలని చెప్పి దేవాసింగ్ కు సంధ్యతో ఫోన్ చేయించి ఈ రోజు వచ్చిన క్రమంలో ఆ సంధ్య సంబంధించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎర్టిగా కారులో వచ్చేసి దేవాసింగ్ ను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి అటు తూప్రాన్ నర్సాపూర్ మధ్య ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ యువకుని చిత్కబాదారు. అయితే చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్నారా లేక చిత్కబాది వచ్చారని చెప్పి కొంత అనుమానం అయితే ఉంది. కానీ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలని చింపేసి తీవ్రంగా గాయపరిచి అక్కడ నుంచి వచ్చేసి ఒక హెచ్చరికలు జారీ చేశారు. అయితే శుభ కోల్పోయినటువంటి దేవాసింగ్ అక్కడి నుంచి కాసేపటికి రోడ్డుపైకి విచ్చేసి నర్సాపూర్ చేరుకొని బంధువుల సాయంతో, ఫ్రెండ్స్ సాయంతో ప్రస్తుతం అయితే హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఏదైనా ఆ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి చెప్తున్నారు. నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఈ విషయం తెలుసుకొని సంఘటనా చేరుకొని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్ష పడేటట్లుగా చేస్తామని చెప్పి బాధిత కుటుంబానికి అయితే హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రేమ వ్యవహారంలో అటు హత్యలకు దారిస్తున్న క్రమంలో కొంత కౌన్సిలింగ్ చేయాలి, కానీ ఇటువంటి వాటికి ఎవరు కూడా పూనుకోవద్దని చెప్పి అటు పోలీసులు అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇదంతటికీ కూడా ప్రేమ వ్యవహారం కాబట్టి వదిలేదని చెప్పినట్టుగా వాళ్ళైతే కుటుంబం అయితే చాలా సీరియస్ గా ఉంటుంది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.